గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జగపతి బాబు గారితో మీ గొడవ ఏంటి? గొడవ జగపతి బాబుకి మీకు గ్యాప్ రాలేదా? చి సినిమా అయిపోయిన తర్వాత, ఏ సినిమా? మీ సెకండ్ సినిమా అయిపోయిన తర్వాత. కొత్తగా వింటున్నాను, మీరేనా విన్నారా? చెప్పండి ఏంటంటే. మీ రెండో సినిమా జగపతి బాబు గారితో? అవునండి, రెండో సినిమా జగబాబు, శ్రీకాంత్ గారు. చెప్పండి. తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో ఏదో గ్యాప్ వచ్చిందని విన్నాను, నిజమా కాదా? అలా ఆయనకి నాకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నా Project- సినిమా కాదు కదా. మీరు నిర్మాత కాదు, ఆ, బట్ మీరు డైరెక్టర్. సినిమాకి ఇష్యూస్ అయినాయి అని చెప్పి విన్నాను. చి లేదా? ఇప్పటికీ ఆ రోజు ఎంత ప్రేమగా ఉన్నారో ఆయన ఇదే ప్రేమగా మాట్లాడతారు. ఏ రోజు ఏం చేస్తున్నావు, ఉమ్, ఎక్కడ ఉన్నావు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఉండేది ఎక్కడ, ఇలాగే మాడతారు ఆయన. సార్. ఎప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను గ్యాప్ అనేది, ఫస్ట్ టైం వింటున్నాను. ఇంతవరకు మా ఇద్దరికి ఇండస్ట్రీలో ఎవరితో గ్యాప్ లేదు సార్, నాకు నమ్ముతారా? ఉమ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో కానీ, ఒక ఆర్టిస్ట్తో కానీ, ఒక ప్రొడ్యూసర్తో కానీ ఉమ్, ఎవరితో గ్యాప్ లేదు నాకు. సార్. నేను సినిమా చేసినప్పుడు ఎలా మాట్లాడతారో ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు ఉమ్, కనిపించినప్పుడు కూడా అలాగే మాట్లాడతారు. సార్. అది. అండ్ మామూలుగా సినిమాలో ఒక పెద్ద స్టార్ను పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు, అవునండి. లేదా ఒక మంచి కథ పెట్టుకొని స్టార్ అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. ఒకే ఒక్క పాటతో మొత్తం తెలుగు ఇండస్ట్రీని కాకుండా సౌత్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసేశారు బాబా బామర్ది సినిమాలో సిల్క్ స్మిత్ సాంగ్. అవునండి. సో ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు మీరు ఆ సినిమాకి వర్క్ చేశారు. ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు కానీ, ఆ సినిమా చేసేటప్పుడు కానీ, ఈ పాట కొన్ని దశాబ్దాలు నిలబడిపోద్ది, మాస్ ఆడియన్స్లో ఒక ఊపు ఊపేస్తుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా జరిగినాయి మైండ్లో? సరే, ఇది పాట నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. ఏంటంటే ఈ సాంగ్ చెయ్యాలి, సాంగ్ వినిపించాను. సార్. రమేష్ అని చెప్పి ఇంకో కోడైరెక్టర్ గారు ఉన్నారండి. అప్పుడు ఈ సాంగ్ మా ప్రభల్లో ఉంటుంది, కృష్ణా జిల్లా అని చెప్పి ఆయన పడితే, కాదయ్య బాబు కృష్ణా జిల్లా అంటే మా భోగం మేళాలు ఉంటాయి కదా ఈస్ట్ గోదావరిలో, అక్కడ పాడతారని చెప్పి పాట వినిపించాం. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది సార్ అక్కడ ఆ పాట ఇలాగే ఉంటుందా? యాస్టీస్గా ఉండదండి, ఉంటాయి. బూత్ ఉంటుంది, ఓకే. దాంట్లో బూత్ ఉంటుంది, పచ్చి బూత్ ఉంటుంది. భోగం మేళాలో పాడే. భోగం మేళ పచ్చి బూత్ ఉంటుంది. బూత్ తర్వాత ఆ పాట ఉంటుంది అనుకుంటే, ఈ పాట మోహన్ గారికి నచ్చింది. అలాగే మోహన్ గారి పార్ట్నర్ ఉన్నారు సీఎం కృష్ణ గారు అని. సార్. ఇద్దరికి నచ్చి ఈ పాట చేయాలని చెప్పి కోటితో చెప్పారు. కోటి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు. కోటి గారు, రాజు గారు అంత ఇంట్రెస్ట్ లేదు, చూపించలా. లేదు చాలా బాగుంటుంది, దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి మోహన్ గారు పట్టుబడి మోహన్ గారు చేయించారండి. అది ప్రపంచాన్ని ఊపేసింది, ఇప్పటికీ ఊపుతుంది. అదే సార్. సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్ సెట్? అయ్యో, నేనంటే చాలా ప్రాణం అండి ఆవిడకి. చాలా అసలు లెలిన్ అనేది ఆవిడ. నన్ను ఎందుకనేది తెలియదు. గెడ్డమది చూసి లెలిన్ బాగున్నావా అనేది వచ్చేటప్పుడు భుజం మీద చేసి సెట్లో తీసుకుంటూ వెళ్ళేది ఆవిడ. ఆవిడ ఫస్ట్ డబ్బింగ్ చెప్పమని అడిగారు మోహన్ గారు. నేను చెప్పలేను సార్ డబ్బింగు, రాజా నువ్వు దగ్గరుంటావా, నువ్వు చెప్పిస్తే నేను చెప్తాను. అమ్మాయి మాడ్యులేషన్ ఎవరు చెప్పక్కర్లేదండి. అమ్మాయి ఒరిజినల్గా మాట్లాడిన మాటలే ఇవి, సినిమా కోసం మాట్లాడిన మాటలే కాదు, మామూలుగానే అలాగే మాట్లాడతావు. లేదమ్మా నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది, నిజంగానా రాజా, నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి ఆవిడ. అంతే, ఒక ఓపెన్గా చెప్పాలంటే ఒక బ్రదర్ ఎఫెక్షన్ కంటే ఎక్కువగా ఉండేది. సెట్లో రాగానే ఎక్కడ రాజా ఎక్కడైనా భుజం పిలిపించుకుని అంత మాట్లాడి ఆ రోజు సీన్ గురించి మాట్లాడి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని కూడా డిస్కస్ చేసేది. అంటే స్టేజ్ నుంచి వచ్చానని తెలుసు ఆవిడకి. దాంతో ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్, అతను బాగా చేస్తున్నాడు కదా అనుకుందో ఏమన్నా, బాగా ఇదిగా ఉండదు. బ్రదర్ కంటే ఎక్కువ చూసుకునేదండి ఆవిడ. ఆ సిచ్యువేషన్లో నేను చెప్పిస్తాను అమ్మా, మీరు ఓకే అంటే చెప్పిస్తా అంటే పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు అప్పుడు. పక్కన ముగ్గురుకు 3 చైర్లు వేసి, నువ్వు నేను డైలాగ్ ఎప్పుడు చెప్పాలి అప్పుడు ఇలా టచ్ చేయనేది. టచ్ చేస్తే డైలాగ్ చెప్పి 3 days అండి. 3 days 2 గంటలు 3 గంటలు వచ్చి ఆవిడ చెప్పిన వాయిస్ అండి అది. సార్. అండ్ సిల్క్ స్మిత గురించే, వారి గురించే ఒక మాట విన్నాను. సెట్లో కొంతమందితో మాత్రమే ఆమె కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళని మాత్రం ఎంత దగ్గరికైనా రానిస్తుంది, ఎంత బాగైనా ఉంటుంది. తనకి కంఫర్ట్ లేని మనుషుల్ని చాలా దూరం పెట్టద్ది, వాళ్ళని మాత్రం దగ్గరికి రానిదు, చాలా కోపంగా ఉంటుంది అని చెప్పిన, నిజమేనా ఇది? కంఫర్ట్ కాదండి అసలు, అది ఎవరిని పలకరించదు ఆవిడ. వచ్చిందా
తన డైలాగ్ తను చేసుకుందా, దూరంగా కుర్చీలో కూర్చుంటుంది, ఏదో బుక్ చదువుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పండి సెల్ వచ్చినాయి, సార్. బుక్ చదువుకుంటూ ఉంటుంది, లేదా అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటుంది తప్ప ఉమ్, ఎవరిని ఎంటర్టైన్ చేయటం కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ, ఎవరిని తను పిలిపించుకోవటం కానీ ఎప్పుడు 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 లేదు. సార్. ఓపెన్గా చెప్పండి, బాబా బామ్మ టైంలో నాతో ఎక్కువ మాట్లాడేది ఆవిడ. ఉమ్, కోడేటర్ని, సార్. తనకు నచ్చిన మనిషిని, ఉమ్. కాబట్టి ఎక్కువ నాతోటే ఉండేది ఆవిడ. బట్ అది ఆమెకి సినీ కెరీర్ లో చాలా పెద్ద మైనస్ అయింది కదా. మైనస్ ఏం కాదు సార్. మైనస్ అంటే సార్ ఇప్పుడు ఏమోనండి, మరి అది మైనస్ అయింది, మైనస్గా అంటే తీసుకున్నారేమో సిల్క్ తెలియదు. స్మితాకి కొంచెం ఆర్గంట్ ఎక్కువ. యారగంట కాదు సార్. ఇప్పుడు సెట్లో గంతులేస్తే మంచివాడు, సెట్లో గంతులు వేయకుండా పక్కెళ్ళి కూర్చుంటే యారగంట అనుకుంటాం. మనం ఏం చెప్తే యారగంటే కాదు ఆవిడ, ఉమ్. యారగంట కాదు. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో ఎవరితో ఇష్యూస్ లేవు, అవునండి. మొదటి రోజు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే అందరితో ఉన్నా అన్నారు. బట్ నా దగ్గర ఇంకో క్వశ్చన్ కూడా ఉంది అడగండి, ఏం పర్లేదు. సార్. ఒక మనిషి జీవితంలో 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ తక్కువ? 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ కదా. ఉమ్. ఒక హీరో వల్ల, అంటే హీరో వల్ల నేను చెప్పను, ఒక హీరోని నమ్మి ట్రావెల్ అవ్వాలని 3 సంవత్సరాల సమయం మీరు లాస్ అవ్వలేదా? మీకు ఎవరు చెప్తున్నారండి ఏంది అసలు? కొత్త కొత్త విషయాలు అంటున్నాను నేను. ఏ హీరోని నమ్ముకోలేదు నేను ఎప్పుడు. నమ్మని నేను అనట్లేదు, ఓకేనండి. ట్రావెల్ అయ్యి. ఏ హీరోతో తిరగలేదు నేను. రాజశేఖర్ గారితో ట్రావెల్ అవ్వలేదా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నా జీవితం కోసం, నా ఫుడ్ కోసం ఉన్నాను సార్ ఆయన దగ్గర. ఉమ్, ఆయన సినిమా ఇస్తాడని కాదే. ఉమ్, ఎవరు చెప్పారు? మీకు రాంగ్ చెప్పారు. ఆయన అది పెద్ద లైఫ్ అండి, అది బ్రహ్మాండమైన జీవితం అది. సార్. ఎలా అంటే నేను మన ఎంఈ రఘు గారి దగ్గర కోడైరెక్టర్గా పనిచేశా. ఆర్తనాదం, ఉమ్, ఈయన హీరో అయిన తర్వాత ఒక సీను నన్ను చేయమన్నారు, యాక్ట్ చేయమన్నారు. ఆ సీన్ చేశాను ఈయన కాంబినేషన్లో. ఉమ్, చేస్తే ఆ నైట్ జీవిత గారు రూమ్కి కవర్ పంపించారు. కవర్ పంపించి యాషర్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళా. నమస్కారం సార్ అంటే, ఏం లేదు రజా, మీరు వచ్చిరాని తెలుగులో మీరు అప్పుడు ఇంకా ఎక్కువ కదా, మీరు నేను సినిమా ఒకటి చేస్తున్నాను, దానికి మీరు కోఆర్డినేటర్గా ఉండాలి, ఓకే. చేస్తారని అడిగారు. ఉమ్, అలాగేనండి అన్న. అన్న తర్వాత ఇది రఘు గారికి కూడా చెప్పా, ఆయన దగ్గర చేస్తున్నారు కదా, అడిగా, చేతిగానే దానికేముంది అన్నారు. ఉమ్, తర్వాత నేను వెళ్ళి ఆయన అడగటం, ఎక్కడున్నారని ఎతకటం ఉమ్, నేను చేయలే. ఒకరోజు నేను పాండే బజార్లో భోజనం చేసి నడుచుకుంటూ వస్తుంటే జనరేటర్ ఉంది అక్కడ, అంటే రన్ అవుతుంది జనరేటర్. దాని నుంచి వైర్ పైకి వెళ్ళింది 5th ఫ్లోర్కి. ఉమ్, షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇలా చూసి నడుచుకుంటూ వెళ్తే క్లాప్స్ వినిపించినాయి. సార్. రాజశేఖర్ గారు ఉమ్, పిలవడం. పరిగెత్తుకుంటే, ఏం సార్ ఏమైపోయారు సార్, ఎక్కడే కనిపించట్లేదు అన్నారు. లేదు సార్, ఇలాగా మీకు చెప్పాను కదా మీకు చేయమని చెప్పారు. ఆయన మగాడ్ అనే సినిమా చేస్తున్నాడు. సార్. అప్పటికి గుణశేఖర్ గారు చేసి బయటకు వచ్చేసారు. ఉమ్, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, ఉమ్, మీరు ఈ ప్లేసు చేస్తారా అని అడిగారు. ఓకే. అక్కడి నుంచి 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నమాట నిజం. ఉమ్, నా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అండి. ఆయన అప్పుడే నేను డైరెక్షన్ ఎలా చేస్తాను, సార్. నాకు టైం ఉంది, ఇంకా చేయాలి, సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు లేక కంగారు పడతలేదు సార్, కంగారు పడేవాళ్ళం కాదు. ఉమ్, ఒక 10 సినిమాలు చేయాలి, ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, అప్పుడు డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటాం. కానీ సార్. వెంటనే చేసేయాలి, ఉమ్, లేకపోతే ఈ పొట్టగొట్టి మనం వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్గా పెట్టేసేసి మా వాళ్ళు ముందుకెళ్ళి 2-3 కేసులు కూడా చూశాను నేను.